డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎక్కువగా హీరోయిన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కామన్ పీపుల్ చేయించుకునేంత ఛాన్స్ కూడా ఉంటుందంటారా? అంటే లైక్ మనీ పరంగా అనుకోవచ్చు, కాస్ట్‌లీ అని అనుకుంటూ ఉంటారు కదండీ అలా. అది చాలా కామన్ మిస్కన్సెప్షన్ అండి. అన్‌అఫోర్డబుల్ అని, ఓన్లీ అల్ట్రా రిచ్ చేయించుకుంటారని. నా పర్టిక్యులర్ పేషెంట్ ప్రొఫైల్ చూస్తే, సో విల్ సీ రైట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు ద అల్ట్రా రిచ్. కాబట్టి ఇది విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్. చాలా మందికి ఒక డౌట్ డాక్టర్, ప్లాస్టిక్ సర్జరీ అంటే చేయించుకుంటే ఏ విధంగా ఉంటుంది? అంటే కొన్ని అపోహలు, అంటే ఫెయిల్ అయిన వాళ్ళని చూసి అందరికి ఆ విధంగానే ఉంటుందంటారా? సరైన కాస్మెటిక్ సర్జరీ అంటే మీ అందం ఎక్కువ అవ్వాలి, చూస్తే సర్జరీ చేసినట్టు తెలియకూడదు. ఈ రెండు కండిషన్లు ఇంపార్టెంట్. అంటే చూడగానే సర్జరీ చేసినట్టు తెలిస్తే అది పెద్ద గొప్ప సర్జరీ అని నేనైతే అనుకోను. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది పర్మనెంటా? ఫ్యూచర్‌లో కూడా ఒకసారి చేయించుకున్న ఒక ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కొన్ని ప్రొసీజర్స్ ఏమో పర్మనెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన జా లైన్ రీషేపింగ్ కానీ, నోస్ కానీ, ఇటువంటి పర్మనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ లిఫ్ట్ అనుకుందాం. ఫేస్ లిఫ్ట్ ఎప్పుడు చేస్తాం? లేట్ 40s 50sలో చేస్తాం. సో ఇట్ విల్ లాస్ట్ యూ 10 years 15 years ఉంటుంది. దెన్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొంతకి కొంత సాగింగ్ రిటర్న్ అవుతుంది. సో డ్యూరబిలిటీ ఆఫ్ ప్రొసీజర్ బట్టి వేరియబుల్గా ఉంటుంది. సమ్ ఆర్ లైఫ్ లాంగ్, సమ్ లాంగ్ డ్యూరేషన్. డాక్టర్ ఇప్పుడు ఎక్కువగా సర్జరీ చేయించుకోవడం వల్ల హార్ట్‌కి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అస్సలు ఏమీ ఉండదు. అంటే కొన్ని న్యూస్ అంటూ విన్నాం. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అనుకోండి, చాలా సార్లు సర్జరీస్ అంటూ చేయించుకుంటూ ఉన్నారు. బ్యూటీకి సంబంధించి ఎక్కువగా చేయించుకుంటూ ఉంటే హార్ట్‌కి ఎఫెక్ట్ ఉంటుంది అని మాట విన్నాను సార్. అతని ప్రాబ్లం సర్జరీ వల్ల కాదండి, అతను ఎడిక్ట్ అయిన మెడికేషన్స్ వల్ల. అందుకని సర్జరీకి హెల్త్ ప్రాబ్లం కాదు. ఓకే, ఇది నార్మల్గా ఉంటుంది. ఓ ఎస్. డాక్టర్ మీరు ఎవరైనా సెలబ్రిటీస్కి సర్జరీ అంటూ చేశారండి? చాలామందికి, బట్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. కాబట్టి ఆ నేమ్స్ రివీల్ చేయటం అనేది ఈజ్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి రాంగ్. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ చేయొచ్చు అంటారండి? కరెక్టబుల్ సర్జరీ ఉంటుందండి. ఇనీషియల్ ప్లానింగ్లోనే మేక్ షూర్ వీళ్ళంత వరకు రెండోసారి అవసరం పడకుండా. ఓకే, 1% ఇందా కాంప్లికేషన్ రేట్ అనుకున్నప్పుడు వస్తే డెఫినెట్లీ దే ఆర్ పాసిబుల్ అండ్ కరెక్టబుల్. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సర్జరీనే ఆలోచించాలండి, లేకపోతే మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటారా? సర్జరీ అనేది ఎప్పుడు మన ప్రయారిటీలో లాస్ట్. సింపుల్ థింగ్ ఉందా, ఇంటర్మీడియట్ థింగ్ ఉందా, సర్జరీనా, అది ఆర్డర్. మీరు పిగ్మెంటరీ డిజార్డర్స్ అడిగారు, సర్జరీ హ్యాస్ నో రోల్. సిమిలర్లీ ఎర్లీ ఏజింగ్ ఉన్నారు, అగైన్ నాన్ సర్జికల్. ఇంటర్మీడియట్ ఏజింగ్ ఉంది, కాంబినేషన్ ఆఫ్ మినిమల్ ఇంటర్వెన్షన్, నాన్ సర్జికల్. ఇక అడ్వాన్స్ ఏజ్ అటువంటి నాటికి కొన్ని కండిషన్కి సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. సో అటువంటి వాటికి సర్జరీ ఒకటే మార్గం. ఇప్పుడు ఒకవేళ చేయించుకున్న వాళ్ళకండి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు? జాగ్రత్త అంటూ ఉండాలంటారా? ఒకవేళ సర్జరీ చేయించుకుంటే ఏ ఇష్యూ మీదైనా పర్లేదు. దీంట్లో 2 పార్ట్స్గా విడదీయచ్చు మీ క్వశ్చన్ని. ఒకటి హీలింగ్ పీరియడ్ను, సెటిలింగ్ డౌన్ పీరియడ్. అప్పుడు అందరూ కొన్ని జాగ్రత్తలు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనం చేసిన ప్రొసీజర్ బట్టి. టోటల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్న ప్రొసీజర్స్ అయితే ఏమీ లేవు. యూ కెన్ లివ్ ద వే యూ లివ్. హీల్ అయ్యేంత వరకు కొంచెం కేర్గా ఉండాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్ చేసాం అనుకుందాం. లైపోసక్షన్ చేస్తే మీకు బాడీ షేప్ అయ్యి బాగా వచ్చినాయి. సో మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి కదా. అంటే లైఫ్ లాంగ్ స్టార్వేషన్ అని చెప్పను, కానీ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ సూటబుల్ ఆ ప్రొసీజర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ సర్జరీస్ ఉన్నాయి, వాటికి మీ లైఫ్లో మీ ఏ రకమైన చేంజెస్ అవసరం లేదు. డాక్టర్ ఇప్పుడు చాలామంది సర్జరీ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ ఏ ఇష్యూ మీద వస్తున్నారండి, ఏ ప్రాబ్లం మీద? రైనోప్లాస్టీ అంట, నోస్ కరెక్షన్, లైపోసక్షన్, కామన్ బ్రెస్ట్ సర్జరీ, టమ్మీ టక్ అని వినే ఉంటారు, అబ్డామినోప్లాస్టీ. ఇవి 4 మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కామన్. ఐలిడ్ కరెక్షన్, బ్లెఫరోప్లాస్టీ అంటాం, సాగి ఐలిడ్స్ కరెక్ట్ చేయటం. ఫేస్ లిఫ్ట్ మన దేశంలో కొంచెం తక్కువ. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద నెక్స్ట్ ప్రొసీజర్. స్కార్స్ రిమూవల్, రివిజన్ అటువంటివి. నాన్ సర్జికల్గా తీసుకుంటే ఫిల్లర్స్ అని, బోటాక్స్ అని కామన్గా ఉంటాయి కదా, మైక్రో నీడిలింగ్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇవి కామన్ ప్రొసీజర్స్. డాక్టర్ ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్కిన్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి సర్జరీ అంటూ ఉంటుంది? నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉందంటారా? పూర్తిగా నార్మల్గా వచ్చే ఛాన్స్ అయితే లేదండి. సో కంట్రాక్చర్స్ అని, డిఫార్మిటీస్ని,
వాటిని కరెక్ట్ చేయొచ్చు కానీ ప్రీ ఇంజరీ లెవెల్కి తీసుకురావడానికి ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే మార్గం లేదు. లైపోసెక్షన్ అంటే కూడా కొంతమందికి ఒక అపోహ ఉంది. చాలా కొంచెం కాదు. అంటే ఏ విధంగా ఎందుకంటారు అలా? అంటే లైపోసెక్షన్ 2-3 కామన్ మిస్కన్సెప్షన్ ఉన్నాయి దాంట్లో. ఒకటేమో ఇట్స్ వెరీ డేంజరస్ ప్రొసీజర్, చేయించుకుంటే చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంది అని. అది చాలా తప్పు ఒపీనియన్. అంటే మేము వీ డూ అబౌట్ 10 to 15 times a month. సరే, ఆ రిస్క్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సమ్హౌ ఇన్ ది పీపుల్స్ మైండ్. ద సెకండ్ వన్ ఈస్ బాగా లావుగా ఉన్నవాళ్ళు లైపోసక్షన్తో సన్నగా అయిపోతాం అనమాట. అది అగైన్ ఈజ్ టోటలీ రాంగ్. లైపోసక్షన్ బాడీ షేపింగ్ టెక్నిక్. అంటే మీకు అన్వాంటెడ్ ఏరియాలో ఫ్యాట్ ఉంటే అది రిమూవ్ చేసి మీకు కావాల్సిన షేప్లోకి తీసుకురావడానికి ఐడియల్ టెక్నిక్, బెస్ట్ ప్రొసీజర్. అంతేగాని 120 kgs ఉన్న వాళ్ళని 60 kgs చేయమంటే అది అయ్యే పని కాదు. దానికి అది ఈ ప్రొసీజర్ సూటబుల్ కూడా కాదు. సో ఈ 2 కామన్ మిస్టేక్స్. ఒకటి హైయెస్ట్ పాసిబుల్ రిస్క్ అనే ఒకటి, రెండోది హైపోసక్షన్ చేయించుకుంటే మనం ఎలా కావాలంటే అలా అయిపోవచ్చు అని. అవి 2 తప్పు ఒపీనియన్. అంటే కొన్ని న్యూస్ కూడా మనం విన్నాం కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఏదో చేశారని. అంటే కొన్ని డెత్స్ రిపోర్టెడ్ కదా. డెత్స్ రిపోర్టెడ్లో కొన్ని అసలు లైపోసక్షన్ కూడా కాదు. వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే కాంప్లికేషన్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వెయిట్ రిడక్షన్ అనగానే పీపుల్ థింక్ ఇట్స్ లైపోసక్షన్. అందుకని లైపోసక్షన్ డెత్ అని మీడియాలో మ్యాగ్నిఫై అవుతుంది. బట్ ఇట్స్ నాట్. ద సెకండ్ థింగ్, ఎస్ లైపోసక్షన్ తర్వాత చనిపోయారు ఎవరన్నా అంటే ఉన్నారు. ఎందుకు అంటే అది టెక్నికల్ ఎర్రర్. మనం స్కిన్ కింద చేయాల్సిన ఆపరేషన్ని ఆ క్యాన్యులాలో తీసుకెళ్ళి ఇంటెస్టైన్లకి తగిలించారు. పేర్లు ఎందుకులేండి కానీ పేషెంట్కి అప్పుడు అబ్డమిన్లో లీక్ అయ్యి పెరటనైటిస్ వచ్చి యంగ్ మ్యాన్ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే. అది ప్రివెంటబుల్ టెక్నికల్ ఎర్రర్. అంతేగాని లైపోసక్షన్ యాజ్ అ టెక్నిక్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. అంటే దేన్నైనా మనం సరిగ్గా వాడపోతే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇది అటువంటి ఎగ్జాంపుల్.